సంఘ చైర్మన్ గారి అయినటువంటి శ్రీ సిరిపట్ల ఇజరయ్య గారి కుమారుడు సుధాకర్ సిరిపట్ల అనే ఆయన ప్రభువులలో చూపించిన జ్ఞానం మన యొక్క సంతాపము తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీకు స్తుతులు వందనాలు. మా ప్రియుడు సిరిపట్ల ఇజరయ్య గారి కుమారుడు సుధాకర్ అనే వారు మొన్నటి దినమున యెహోవాను విడిచి వారు జరిగినటువంటి మరొక లోకానికి పరగచ్చారు. విడనాడి వచ్చినటువంటి కుటుంబం తన తండ్రి గారు భార్య బిడ్డలు తోపుతారు కుటుంబం అంతటిని ఆదరించి బలపరచు. సంఘముగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నీవు మాత్రమే ఆదరించగలవు. ప్రభు, నీ కనికరము ఆయన మీద ఉంచండి. నీ కాపుదల కుటుంబంలో ఉంచండి. నీ తండ్రి సమయంలో నీ వాక్యం మీరు ధ్యానిస్తూ ఉంటాను. ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచు. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటాం. చేస్తున్నాము కలిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానంలో మీకు కలుగునుగాక. దయచేసి కూర్చుందాము. ప్రభు ముందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, ప్రియ విశ్వాసులారా, గతించిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైనప్పటిలో మనల్ని దాచి భద్రపరిచిన విధానం బట్టి ప్రభు నాకు వందనస్తులమై ఉన్నాం. తర్వాతి 19వ ఆదివారం చదవబడినటువంటి వేద భాగములను మనము గమనిస్తూ ఉండగా ఒక మంచి సందేశము మనకి వినిపించబడుతుంది. తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఉగాండా అనే ప్రాంతంలో 1930వ సంవత్సరం వరకు క్రైస్తవ ఉద్యమం అనేది అక్కడ లేదు. ప్రస్తుత కాలంలో ముస్లింలు అధికముగా ఉన్నటువంటి ప్రాంతము ఉగాండా. అయితే 1930వ సంవత్సరం నుంచి ఈ ప్రాంతంలో ఉద్యమ జ్వాల రగించింది. అక్కడ ఒక ఆరాధన ఉంటుంది. ఏంటి అంటే ఆత్మల ఆరాధన. ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకుందాం, ఈ అనారోగ్యము ఆ వ్యక్తి పాపం చేసినందువలన
ఈ అనారోగ్యం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. అక్కడ ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తి గ్లేసియా కాసిం బాజీ అనే ఒక ఆయన ఉన్నాడు. గ్లేసియా కాసిం బాజీ ఈ వ్యక్తి తన తాతగారు ఆ వ్యక్తి గృహానికి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పూరిపాకలో ఆత్మలు నివసిస్తవి ఇక్కడ ఆత్మలకు కోపం రాకూడదు అని చెప్పి ఆ ఆత్మలకు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎద్దులను, గొర్రెలను, బలులను అర్పిస్తూ ఉంటారు. అందులో ఈ గ్లేసియా కాసిం బాజీ కూడా ఉండేవాడు. సరే, ఇతను చదువుకుంటూ ఉండగా 1938వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నాడు కాసిం బాజీ. బాప్తిజం తీసుకున్నాడు కానీ మరలా తన ఊరికి వెళ్ళాడు. చదువు పూర్తయిన తర్వాత తన ఊరిలో మరలా పాపములో లేకపోతే పాత ఆచార విధానాల్లో పడిపోయాడు కాసిం బాజీ. ఆ రీతిగానే 1940వ సంవత్సరంలో ఇతనికి వివాహమైంది. వివాహమైన పిదప 1942వ సంవత్సరంలో ఈస్టర్ క్రీస్తు యొక్క పునరుత్థాన దినానికి ముందు రోజు శనివారం రాత్రి ప్రభువు కాసిం బాజీని దర్శిస్తాడు. దర్శించినప్పుడు అప్పటి నుంచి కాసిం బాజీ ఇక ప్రభువుని విడిచిపెట్టక ఉగాండా ప్రాంతానికి ఒక గొప్ప క్రైస్తవ నాయకుడిగా నిలిచాడు. మొదట ఒక లేమన్ నాయకుడిగాను, తదుపరి అభిషక్త గురువుగాను గ్లేసియా కాసిం బాజీ ఇక అనేక మందిని, అనేక ప్రజలను క్రీస్తు ప్రభువులోనికి నడిపించాడు గ్లేసియా కాసిం బాజీ. ప్రియమైనటువంటి దేవుని వాడారా ఉన్నాను అనగా ఈ మాట క్రీస్తులో జీవితం నవీనత్వం. క్రీస్తులో జీవితం నవీనత్వం అది ఎప్పుడు చోటు చేసుకుంటుంది అనగా ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, అందరూ అందరూ క్రైస్తవులు కావచ్చు, అందరూ ప్రభువుకి ఆసక్తులు ఉండవచ్చు. బాప్తిజం తీసుకోవచ్చు. ఒక్కదినం కూడా ఈ లోకంలో అన్నిటిగా నేను ఉండకూడదు అని భావజాలంతో అయితే బాప్తిజం తీసుకోవచ్చు. బాప్తిజం తీసుకున్నప్పటికీ ఏదో కొరకు బాప్తిజం చేసుకున్నాడు, కొరకు కన్ఫర్మేషన్ తీసుకున్నాను. బాప్తిజానికి కూడా పెళ్లి బాప్తిజాలు కదా, ఓకే, బాప్తిజానికి కూడా పెళ్లి బాప్తిజాలు కదా, తప్పనిసరిగా బాప్తిజం తీసుకోవాలి పెళ్లి. కాబట్టి అలాగే మనుషులో నవీన భావజ్ఞానం కావాలి. మనుషుల్లో సరిపడ్డ కంపెనీలు కావాలి. జనము చదువుకున్నటువంటి వార్తల పక్షభాగంలో పరిశుద్ధులైనటువంటి అతనికి 9వ అధ్యాయం
వచనము 2వ వచనం చదువుతూ ఉంటే, తరువాత ఆయన భూమి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మనుషుల పట్టిలో ఆయన ఎదురు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి మొదట ధైర్యముగా ఆడుతున్నారు. యేసుని కొరకై ఇలా జీవించిన భాసు దేవుని ద్వారా మనందరము ఎరిగినటువంటి భాగము ఈ మత్తయి సువార్తికుడు 9వ అధ్యాయంలో రాయబడిన భాగము. ఆయన గెనెసరేతు నుంచి కపెర్నహూముకి వచ్చారు. కపెర్నహూము ఈయన తన సువార్తకు సెంట్రల్ పిల్లర్గా చేసుకున్నటువంటి పట్టణము కపెర్నహూము. తన పట్టణంలో అనగా కపెర్నహూము లేఖనముల ప్రకారం ఏమైంది అనగా ప్రభువు యొక్క పట్టణము అయింది. ఎందుకంటే తన సువార్తను మెయిన్ సెంటర్డ్ గా కపెర్నహూమును చేసుకుని ఆయన అందించారు. కాబట్టి ఆయన కపెర్నహూములో ఒక గృహములో ఉన్నారు. ఉన్నటువంటి ప్రభువుని గమనించినటువంటి ఆ వాస్తవ్యులు ఒక పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చారు ప్రభువు యొద్దకు. పక్షవాయువు గల వారిని తీసుకుని వచ్చి ప్రభువు సన్నిధిలో పెట్టినటువంటి సందర్భము ఈ భాగము.
ఇక్కడ 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. 3 విషయాలను. మొదటి విషయము, ప్రజలను ఆకర్షించుకున్న యేసు, లేకపోతే ప్రజలను ఆకర్షించుకున్న యేసు యొక్క పటిమ. ఎలాగో ప్రజలను ఆయన ఆకర్షించారు అనగా ఆశ్చర్యకరమైనటువంటి తన బోధ. సువార్తికుడు మత్తయి 7వ అధ్యాయములో 28వ వచనము 29వ వచనములో గ్రంథస్థము చేయబడినటువంటి మాటలను గమనించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసిన, లేకపోతే క్రీస్తు ప్రభువు వారి యొక్క వాస్తవాలను మనము గమనించిన, ప్రభు బోధ అంటే చెప్పుకొసుకునేవారు. ప్రభువు యొక్క మాట చాలా ఇష్టం ఆనాటి ఆ ప్రజానీకానికి. ఆయన బోధ చాలా చక్కగా, అసలు మర్మముగా ఉండేది కాదు. పరలోక విషయములను భూలోకములో ఉన్న వాటితో పోల్చి అందరికీ ఆయన తన యొక్క బోధను వినిపించేవారు. ఇంకొకటి ఏమిటి అనగా, ఆ బోధలో ఉన్నటువంటి మహత్తు అధికారము గలవాని వలె బోధించుచూ ఉండేవాడు ఆయన. అధికారము గలవానిగా. శాస్త్రులు బోధ అట్లా ఉండేది కాదు, పరిసయ్యుల బోధ అట్లా ఉండేది కాదు. కానీ ప్రభువు వారి బోధ అధికారము గల బోధ. చూడండి, ఒక విందు యజమాని ఉన్నాడు అనుకుందాం. విందు యజమాని తన విందులో అన్నిటినీ కూడా తానే స్వయంగా చూసుకుంటాడు. తానే స్వయంగా చూసుకుంటాడు. నిర్ణయాధికారి అతనే. ఎంత ఎస్టిమేషన్ అనేది తనే చూసుకుంటాడు. ఏమి పట్టుకురావాలో, ఏమి పెట్టాలో అన్ని ఆ విధికి కావలసిన సమస్తమును ఆ యజమాని చూసుకుంటాడు. తర్వాత ఆ విధి యజమాని ప్రక్కన అతని, ఉదాహరణకి అతని అన్నో, అతని తమ్ముడు, అతని అక్కో, అతని చెల్లు ఎవరైనా ఉన్నారు అనుకుందాం. వాళ్ళందరూ ఏం చేస్తారు? జస్ట్ యాక్ట్ చేస్తారు తప్ప అందులో పరిపూర్ణంగా విక్షేపం కాలేదు. యాక్ట్ చేస్తారు. ఎందుకంటే అన్న బాధపడతాడు, తమ్ముడు బాధపడతాడు, అక్క బాధపడుతుంది, అలా చేయండి, ఇలా చేయండి. వాళ్ళకి పూర్తి సర్వాధికారం ఉండదు దాని మీద. అట్లాగనా యేసుక్రీస్తు ప్రభువు వారు బోధకి, శాస్త్రుల పరిసయ్యుల బోధకు చాలా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పరలోకపు దైవ కుమారుడు. ఆయన సామ్రాజ్య విస్తీర్ణము, ఆయన విధానము ఆయన యథాతథముగా కొనసాగించుకోగలడు. మిగిలిన వారికి అందులో ఉన్నటువంటి జ్ఞానము ఆర్టిఫిషియల్గా ఉంటుంది కానీ అఫిషియల్గా ఉంటుంది కదా. కాబట్టి యేసు స్వామి యొక్క బోధ శాస్త్రుల బోధ వలె, పరిసయ్యుల బోధ వలె లేదు. అధికారము గలవానిగా. ఉదాహరణకి లూకా సువార్త 4వ అధ్యాయంలో గ్రంథస్థం చేస్తాడు. గుడ్డివారు నడవడానికి దుస్తులాగా, గుడ్డివారు చూడడానికి, మగవారు మాట్లాడడానికి అని యెషయా గ్రంథంలో ఉన్న ప్రతిని చదివి వినిపించి అంటాడు కదా లాస్ట్లోని, ఇది నేడు మీ వెనుకడిలో నెరవేర్చబడినది. నేనే ఆ యొక్క బాబును
ఆ సరళము చేయవారిని నేనే, అణగదొరుకువాడును, మలిచేవాడును, నడిపించేవాడును, అన్ని చేయవాడును నేనే. కాబట్టి నేడు ఈ వెలుగులో అది చూస్తున్నా అధికారము గల బోధ క్రీస్తు స్వామి బోధ. రెండవది, ఆకర్షించుకున్నటువంటి యేసును ఈ ప్రజలు ఏం చేసేవారో తెలుసా? విడవలేకపోయేవారండి. ఆయనను విడిచి వెళ్ళలేకపోయేవారు. సువార్తికుడు లూకా గ్రంథస్థం చేస్తాడు 4వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడతాడు. ఆయన ఉదయమైనప్పుడు, లూకా సువార్త 4వ అధ్యాయం 42వ వచనం, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహములు ఆయనను వెతకుచు ఆయన ఎద్దుకు వచ్చి తమ్మును విడిచిపోకుండా, అనగా ఆయన నేను ఇతర పట్టణములలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఆయనను వెతుకుచు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను విడిచిపోలేనంతగా ఈ ప్రజలు ఆయనను ప్రేమించారు. ఆయనను విడిచిపోలేనంతగా. ఈ ప్రక్కన కూడా బెంచెస్ ఖాళీగా ఉన్నాయండి. యూటిలైజ్ చేసుకోండి బెంచెస్ని. తర్వాత మీరు ఇక్కడ చైర్స్ ఉన్నాయి, బయట చేసుకుంటాం. లేకపోతే మంచిది. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రభు వారి బోధ ఆశ్చర్యము అధికారయుతంగా ఉండేది. ఎందుకు ప్రభు వారిని వారు విడిచిపెట్టలేకపోయేవారంటే, రెండవది ప్రభువుని వారు హత్తుకున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి, ఆయన సముద్రపు ఒడ్డున ఉంటే అక్కడికి, కొండల మీద ఉంటే అక్కడికి, లేకపోతే మైదాన ప్రాంతంలో ఉంటే అక్కడికి, ఎక్కడికి పడితే అక్కడికి. ఎంత క్రితం చూడండి, ఉద్యోగ సభలు అంటే, ప్రార్థన కూటము అంటే జనాలు ఎలా వెళ్ళిపోయేవారంటే కాళ్ళ నడకన వెళ్ళిపోయేవారు. నడుచుకుంటూ ఎంత దూరమైనా ఆ ఇరుగు పొరుగుని పిలుచుకుని ఒక 10 మంది, ఒక 5గురు, లేకపోతే ఇలాగా కొంతమంది సమూహముగా ఏర్పడి ఎంత దూరమైనా రాత్రులైనా సరే వెళ్ళిపోయేవారు. ఒక ఆలాపన, ఒక ఉద్దేశము, ఒక ఆలోచన, ఒక ఉద్యమము వారిని ముందుకు నడిపేది. అక్కడ ఆరాధన, మీటింగ్స్ అట, మంచి వర్తమానికలట, మంచి క్వైరట, అబ్బా అందులో పాలు పొందాలి. ఓ జనాలు తండోపతండాలుగా. ఈవేళ అదే మీటింగ్ని కండక్ట్ చేయాలి అంటే కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. కొన్ని లక్షల రూపాయలు. ఎందుకు? జనాల్ని మోసుకెళ్ళడానికి, వాళ్ళకి సౌకర్యాలు కలిగించడానికి, ఇంకా రకరకాల. కానీ అప్పట్లో ఏముందండి, విడనోళ్ళకి చక్కగా పెడితే కొంచెం సాంబార్ వేసి తెల్లన్నం పెట్టేవారు, పప్పుచారు వేసి తెల్లన్నం పెట్టేవారు. ఈవేళ పలావులు పెడుతున్నారు మీటింగ్కి వెళ్తే. దేవుడు బాగా ఆ వేళ ఉద్దేశం వేరు, ఈ వేళ ఉద్దేశం వేరు. క్రీస్తును హత్తుకున్నారు ఆ ప్రజలు. కాబట్టి ఆయనను వెతుకుచు ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు ఈ ప్రజలు. స్వార్థకుడైన యోహాను 4వ అధ్యాయంలో గ్రంథస్థం చేస్తాడు. 40వ వచనంలో సమరయ పట్టణస్థులు, చదవనక్కర్లేదు కానీ, సమరయ పట్టణస్థులు మా మధ్య 1-2 రోజులు ఉండండి. ఇంటికి వచ్చినటువంటి బంధువులు ఉంటారు కదా, బంధువుల్ని వెళ్ళిపోమంటారా ఉండమంటారా? ఎంత ఎలక్ట్రిక్ అయినా వెళ్ళిపోమన్నారు. ఉండండి, ఈ కోవిడ్ వల్ల రావద్దు అంటున్నారు, ఉండొద్దు అంటున్నారు, కానీ లేకపోతే ఉండండి. మనసులో ఎలాగున్నా కానీ
మనసులో ఎలా, మీరు ఎలా చూడకుండా లాదర్ గారు నా ఒక మొక్క మనసులో ఎలా ఉన్నా కానీ ఉండండి. మళ్ళీ చూస్తున్నారు, ఉండండి ఉండండి, ఇంకా పోలే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ గుండెకు హృదయానికి అత్తుకునే వాళ్ళు ఉంటారు, బంధువులు లేకపోతే ఫ్రెండ్స్, బంధువులు ఎక్కర్లేదు, స్నేహితులు. అలాంటి వాళ్ళని నిజముగా వెళ్ళద్దు. ప్లీజ్ మీరుంటే కొంచెం నాకు బాగుంటుంది. ఈ రాత్రి పట్టుకుంటూ, ఈ రాత్రి పట్టుకుంటూ, ఈ రోజు పట్టుకుంటూ. ఎందువల్ల? ప్రేమ. ప్రభువుని ఎత్తుకున్నటువంటి ఈ ప్రజలు ఒక్క 2 రోజులు ఆ మధ్యలో ఉండండి. మీరు సమరయ్య పట్టణంలో యూదులకు సమరయ్యులకు పొంతన కుదరదు, జాతి విజయం. అట్లాంటి ప్రాంతంలో ప్రభువు వారి ప్రేమను విడిచిపెట్టలేక, వారి ప్రేమను అలరాయలేక వారి మధ్యలో ఆయన 2 రోజులు గడిపారండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రజలను ఆకర్షించుకున్న యేసు ఆ కారణము చేత పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తి ఆ కపెర్నహూములో అక్కడ అనేక మంది జనసమూహము ఆయన ఉన్నటువంటి గృహమును చేరుకున్నారు. రెండో విషయాన్ని మనం చూస్తాం. పక్షవాయువు రోగిని ప్రోత్సహించిన ప్రభువు, మన ప్రభువు ప్రోత్సహించేవాడే కానీ ఎవరిని కూడా వెనక పంపించేవాడు కాదు, లేకపోతే నిర్జీవులు చేసేవాడు కాదు, లేకపోతే ఏ మనిషిని కూడా తోలనాడేవాడు కాదు మన ప్రభువు. ఆయన ప్రోత్సహించేవాడు. పక్షవాయువు రోగిని ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 2వ వచనంలో 9వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, కుమారుడా ధైర్యముగా ఉండుము, కుమారుడా ధైర్యముగా ఉండుము. నేను దేవుని మాట్లాడా, ధైర్యంగా ఉండు. అప్పటి వరకు మోషే ఈ ప్రజలను నడిపించాడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు అనగా, ఐగుప్తు దేశం నుంచి కనాను వరకు నడిపించాడు. నడిపించినటువంటి పిదప మోషేకు అందులో ప్రవేశించే అర్హత లేదు, అర్హతను కోల్పోయాడు మోషే. అట్లాంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఒక్క వ్యక్తి యెహోషువ. అన్ని చూశాడు దగ్గరుండి. యెహోషువ అన్ని చూశాడు. ఏం చూశాడు? మోషేని ఎవరైతే తిడుతున్నారో, మోషే మీదకి ఎవరైతే రాళ్ళు రువ్వుతున్నారో, మోషే మీద ఎవరైతే గుసగుసలాడుతున్నారో, మోషే మీద ఎవరు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో, గడుకుంటున్నారో, ఎన్ని బాధలు పెట్టారో యెహోషువ చూశాడు. పర్యవసానం కూడా యెహోషువ చూశాడు. ఏంటి? ఎంత కష్టపడి ఈ ప్రజలను ఐగుప్తు నుంచి ఎక్కడి వరకు నడిపిస్తే మోషేకి దగ్గరటువంటి భాగ్యం ఏమిటి అనగా, పాలు తేనెలు ప్రవహించు కనాను చూడడానికే నోచుకున్నాడు కానీ అందులో కాలు పెట్టడానికి నోచుకోలేదు మోషే. అది చూశాడు యెహోషువ. యాకోబు అంటాడండి ఒక మంచి మాట, మీలో అనేకులు బోధకులు కాకుండా మంచిది అని తలస్తున్నాను. మీలో అనేకులు బోధకులు కాకుండా, బోధించేవారు కాకుండా మంచిది. ఎందుకంటే పరిచర్య చాలా భావంతో కూడుకున్నది. పరిచర్యలో ఉన్నటువంటి, సేవలో ఉన్నటువంటి బాధ్యత అసలు చెప్పుకోవడానికి అవదు. భారభరితమైనటువంటి
చివరికి ఈ ప్రభువు యొక్క సేవ చేసి 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 ప్రభువుకే ఒకవేళ ఇష్టము లేని వారముగా అయిపోతే ఏమిటి? ఒకవేళ నేను దైవజనుడును, ఈ ప్రజలను నడిపించడానికి పూనుకున్నాను అని నడిపిస్తూ 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 అలసిపోయి ప్రభువుకి విరుద్ధముగా అనుకోకుండా మారిపోతే మనస వాచ కర్మేణ ఎవరు చూసొచ్చారు? అనుకోకుండా ఆయనకు ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయి ఉంటే కడపటి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి మరింత భయంకరం కదా. మోషే మొదటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. 40 సంవత్సరములు ఈ ప్రజలను నడిపించాడు. చివరికి మోసే సంపాదించుకున్నటువంటి భాగ్యం ఏమిటి అనగా చూడడానికి నోచుకున్నాడు కానీ అనుభవించడానికి నోచుకోలేదండి. ఎంత విచారకరమండి, ఎంత విచారము. కాలేబుని యెహోషువని పంపించినప్పుడు ఈ మోషే గారు మీరు చూసారండి, వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉంటుందో వెళ్ళి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అంజూరు పడులు, ద్రాక్ష గెలలు, ఒలివ అడలు మోసుకొని వచ్చారు 40 సంవత్సరాల క్రితం. అవి చూసినటువంటి మోషే అనుకుంటా ఉంటాడా, అబ్బా ఎంత బాగా వేపుగా పెరిగినటువంటి ఈ పండ్లు, ఎంత బాగా ఉన్నటువంటి ఈ గెలలు నేను అనుభవిస్తాను, నేను వెళ్తాను అక్కడికి, ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళి నా కన్నులారా చూస్తాను, నాకు నచ్చినవి తింటాను. అబ్బా శ్రేష్టమైనటువంటి భాగ్యము, ఎంతో అందమైనది నా దేశము, అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది నా దేశము, అసమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగించును, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నేను యాత్రికుడను ఎక్కడికి? అందమైన దేశానికి. అందమైన దేశానికి యాత్ర చేస్తూ ఉన్నాడు మోషే. యాత్ర చేస్తూ ఉన్నటువంటి మోషే ఎన్నో ఊహించుకున్నాడు, ఎన్నెన్నో ఊహలు ఉన్నాయి. అందమైన దేశంలో ప్రవేశించి తనవి తీరా సుఖిందాము, ఈ 40 సంవత్సరాలు కష్టపడేది చాలు అనుకున్నాడు. తీరా చూస్తే చివరి అంకములో మోషే ఎడల అదిగో నీకు ఇస్తానని చెప్పిన వాగ్దానం, ఈ ప్రజలందరూ అందులోకి వెళ్తారు. మోషే ఈ ప్రజలందరూ అందులోకి వెళుతారు, ఈ వెళ్ళను మోషే. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవరైతే చంపుకుంటారండి, ఎవరైతే నటిస్తారు, ఎవరైతే ఓర్చుకోగలరు, అట్లాంటి పరిస్థితి యెహోషువ చూచాడు. కాబట్టి యెహోషువ ఈ బాధ్యత పోయడానికి ఇష్టపడడం లేదు. అందుకే దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువ ధైర్యముగా ఉండు. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. చాలండి, నీవు ధైర్యముగా ఉండుము. ఎందుకో తెలుసా?
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ధైర్యముగా ఉండుము. ప్రియ విశ్వాసి, ఈవేళ నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో చూచి ఉండొచ్చు నీవు అగచాట్లు, ఎన్నో చూచి ఉండొచ్చు వాటని పరిస్థితులు, నువ్వెన్నో కుమిలిపోవచ్చు, లేకపోతే నీవు ఏదేదో అయిపోవచ్చు. ఒక టైం వస్తుంది నాకు అది నీవు ఎదురు చూస్తూ ఉండొచ్చు. ప్రభువు నీతో అంటున్నాడు, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నిన్ను విడువను ఎడబాయను, నిన్ను విడిచిపెట్టేది లేదు, నన్ను విడిచిపెట్టేది లేదు, నేను విడిచిపెట్టను. మేబీ నేను అనుకుంటాను 40 సంవత్సరాలు నువ్వు అనుభవించింది చాలేమో, ఇక చాలు నీకు, అదిగో వెలిగిస్తున్నాను, ఇదిగో నీకైతే ఎంతకన్నా శ్రేష్టమైనది ఇస్తాను మోషే అని దేవుడు అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి అందమైనటువంటి పరలోక పట్టణంలోకి నడిపించాడు. దీనికన్నా యోగ్యమైనటువంటి దీటైనటువంటి పట్టణానికి మోషే ప్రియ విశ్వాసి, ధైర్యంగా ఉండు. ఆయన నిన్ను విడిచిపెట్టేది లేదు. నీవు నమ్ముకున్నవాడు నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయుడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. 30వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అమాలేకీయులు సిక్లగులో ఉన్నటువంటి దావీదు మీదకు వచ్చారు. వచ్చి అక్కడ ఉన్న స్త్రీలను, ధనములను, గొర్రె మేకలను అన్ని పట్టుకుని బయటకు వెళ్ళిపోయి సిక్లగును అగ్ని చేత తగలబెట్టేశారు. అమాలేకీయులు కాల్చేశారు సిక్లకు. దావీదు వచ్చాడు సిక్లగులో. వచ్చిన దావీదుని అనుకుంటున్నారు అక్కడ ప్రజలు ఉన్నవాళ్ళు, రాళ్ళు రువ్వి ఈ మనిషిని చంపేద్దాము, రాళ్ళు రువ్వి ఈ దావీదు అనేవాడిని చంపేద్దాం. ఎత్తని వల్లే కదా, వీడి వల్లే కదా మనకి కష్టం, వీడి బ్రతకూడదు, వీడిని చంపేద్దాం అనుకుంటున్నారు సిక్లగులో మిగిలిపోయినటువంటి ప్రజలు. అలాంటి పరిస్థితుల్లో ఏమైపోవాలి? ఒక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నా ప్రాణమా యెహోవాను సంతోషించు, గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు భయపడను అనే ఒక ధీటైనటువంటి మాటతో నిలబడినటువంటి వ్యక్తిగా ఒక్కడు మాత్రమే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చంపిద్దాం దావీదుని. ఈ దావీదు వలే కదా ఈ పట్టణము తగలబడిపోయింది, అగ్ని మాత్రమైపోయింది, ఉన్న మన భార్యలను కూడా అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు జననాడు తెలుసు దావీదుకి. ఆ మాట ఈ మాట వింటున్నాడు దావీదు. అయ్యి బాబు, వీళ్ళు చంపేస్తారేమో, వీళ్ళని కొట్టేస్తారేమో, కొంచెం వీళ్ళకి దాపుగా మరగైపోయి ఎక్కడన్నా దాక్కుందాం, 2-3 రోజులు దాక్కుంటే వీళ్ళ కోపం చల్లారకొద్దాము అని అనుకోలేదు. దావీదు
సమయస్ఫూర్తి అయిన జ్ఞానాన్ని సొంతం చేసుకున్నాడు. వెంటనే ఎఫోదును తెప్పించాడు, యాజకుడిని రప్పించాడు. వెళ్తాను దేవా, నేను వెళ్తాను, అమాలేకీయులను నేను జయించగలనా? నేను వెళ్తాను, ఒక అడుగుని వెయ్యి. ఒక అడుగు వేయగలిగితే చాలు, నీ కొరకు నీ ప్రభు ఈ అడుగులైనా చేస్తాడు. మొదట నీవు వేయడం నేర్చుకో, మొదట నీవు వేయడం నేర్చుకో. ప్రతిదానిని, ప్రతి విషయంలోని దేవుడిని ముందు పెట్టడం నేర్చుకో. నీ సొంత ఆలోచనలు కాదు, నీ సొంత ప్రయత్నాలు కాదు, నీ సొంత నిర్ణయాలు కాదు, నీ ఉద్దేశం కాదు. వెంటనే దైవజనులను సంప్రదించు. ఎందుకంటే నీ మధ్యలోనికి ఆయనను పంపించాడు. దావీదు వెంటనే పోదును తెచ్చాడు, యాజకుడిని పిలిపించాడు. ఏమిటి? యుద్ధానికి పోతున్నా నేను. చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, దేవుడు కాదు నాతో. ధైర్యం తెచ్చుకున్నటువంటి దావీదు ముందుకు సాగిపోయాడు. ఒక్క అడుగు దావీదు వేస్తాడు. దావీదు వెళ్ళవలసినటువంటి తీరులో దేవుడు బోధించాడు. దేవుని వాళ్ళ ధైర్యం తెచ్చు. పక్షవాయువు గల వ్యక్తి మార్కు సువార్తికుడు రాస్తాడు, సమయం అయిపోతుందని ముగిస్తానిక. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మార్కు సువార్తికుడు 2వ అధ్యాయంలో గ్రంథస్థం చేస్తాడు. ఎలాగో తెలుసా? మహాశ్చర్యం. కపెర్నహూములో ఈయన ఉన్నటువంటి ఇంటిలో అసలు ఖాళీ లేదు. జనం 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 జనం, ఇసుకెత్తే రావనంత జనం. ఒక స్లోగన్ ఉండేది, మీ అందరికీ తెలుసు, నీ పాపం పోవాలంటే, నీ పాపం పోవాలంటే ఎవరైనా సరే వస్తుంది, పర్వాలేదు నేను తీసిస్తాను కదా. ఒకసారి అలాగే ఒకసారి మీరు లిప్స్ ఎలా ఉన్నాయి చూపించండి. నాకు నవ్వుతున్నారా, లేకపోతే ఏడుస్తున్నారా, లేకపోతే కోపంగా అంటున్నారా? నాకు తెలుస్తలేదు. ఈ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. మీ రోగం పోవాలంటే యేసుని నమ్మాలి. కాబట్టి యేసులో జీవితం నవీనత్వం. అక్కడ జనం తండ్రిగా ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని మార్కు సువార్తికుడు 2వ అధ్యాయము 3వ వచనం చదువుతా ఉంటే నవ్వు వస్తుంది నాకు. ఎంతగా నవ్వు వస్తుంది అంటే, ఈ మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా. అంటే మీరు పండుకునే డబల్ కాట్లు కాదు, మీరు పండుకునే పెద్ద పెద్ద మంచి విలాసవంతమైనటువంటి మంచాలు కాదు. మొలక మంచం తెలుసా మీకు? మొలక 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 మొలకే కదా మొలక మంచం. మొలక మంచం అంటే తాడు ప్యాంకర్. ఈ తాడు ప్యాంకర్ తాటి వడపలతో తాడు పేని దాన్ని ఏం చేస్తారంటే ఇలాగొక్కర్రా 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 ఇలాగొక్కరా 4 కర్రలు వేసి 4 కర్రలకి నొలక ప్యాంకర్. నొలక ప్యాంకర్. ఆ నొలక మంచం మీద పూర్వకాలంలో ఆ నొలక మంచం మీద పురకాళ్లను, కల్లులను, డెలివరీ కల్లులను పడుకోబెట్టేవారు. ఎందుకంటే ఒళ్ళు గట్టి పడుతుంది అనేవారు. అలాగే అలాంటి మంచం కావాలి ఈ పక్షవాయువు రోగి ఉన్నటువంటి మంచము. కాబట్టి ఏం చేశారంటే, ఇతనికి మంచి స్నేహితులు ఉన్నారు. ఈ మంచి స్నేహితులు నలుగురు 4 కోళ్ళు పట్టుకున్నారు. నలుగురు 4 కోళ్ళు పట్టుకుని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేటప్పటికి ఇక్కడ జనం లోపలికి అంత మోసేస్తుంది, అంత మోసేస్తుంది. అసలు కేసు లేదంటే ఆయన దగ్గరికి రావడానికి. ఇకేళ్ళలో నాకు తెలిసి ఆయన చాలా చొరవైన వాళ్ళు అయి ఉండొచ్చు, బాగా తెగుపున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఏదో డౌట్ అవుతుంది, తర్వాత చూద్దాం అనుకుని ఉండొచ్చు. కొంచెం వీళ్ళు ఏం చేశారంటే ఒక అడిగి అతనికి వేసేసి,
ఈ పక్షవాయువు ఉన్నటువంటి రోగిని ఉన్నటువంటి మంచం ఎత్తుకుని ఇంటిపైకి ఎక్కేసారు. అది మార్క్స్ వార్తలు రాసిన మాట. ఇంటిపైకి ఎక్కేసి అక్కడతో తాగారా ఇంటి పైకప్పు ఏమండి ఇంటి కప్పు విప్పేశారండి. సందు చేసి ఇంటి కప్పు విప్పేశారండి. ఇంటి కప్పు విప్పేసి సందు చేశారు. అంటే మనం అక్కడి నుంచి ఏం చేయాలి? కిందకి దిగాలి, లోపలికి దిగాలి. బైబిల్ చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. దొంగలు చేసి పట్టండి, బైబిల్ చదవండి. ఒకే కాలంలో చదవకండి, క్రానలాజికల్ గా అన్ని నేపథ్యాల్లోని బైబిల్ చదవండి. అంత డేటా మీకు ఇస్తుంది. అందుకనే బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకసారి ఒక ఆలోచనతో చదువుతాము, రెండోసారి ఇంకొక ఆలోచనతో చదువుతాం. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన మనం చదివితే బయటపడతాయి చాలా విషయాలు. మేబీ కప్పు తీస్తారు, టెంకులు తీస్తారు అనుకుందాం. సందు చేసుకున్నారు, పెద్దలు దిగేస్తారు. ఏమంటే చూడండి, ఇంటికాడ ప్రార్థన, మీ ఇంటికాడ ప్రార్థన అయితే జనాలు ఇంటికి వస్తారు ప్రార్థనకి. ఇంటి దగ్గర ఖాళీ లేదు, మాస్టర్ గారేమో కనపడతలేదు, అక్కడే ఆ మూల ఉన్నాడు. ఆయన ఎలాగోలా చూడాలి, ఆయన మాటలు ఎలాగోలా వినాలి, ఆయన పాట ఎలాగోలా వినాలి, చూడాలి, ఆయన మొత్తం చూడాలి. అది కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా కూర్చున్నదరికి వచ్చేసేసి లోపలికి వచ్చేస్తారు. అక్కడ సరిపోకపోయినా అక్కడ ఎక్కడో మీకు ఎరకాలని ప్రయత్నం చేస్తారు. కొంచెం ఇల్లు ఇరుగ్గా ఉన్నది అనుకుందాం, ఏమనిపిస్తుంది మనకి? ఎక్కడ కొద్దిగా అర్థం చేసుకోవట్లేదు, అక్కడ ఎక్కడ ఉండొచ్చు కదా. అమ్మ చెప్పాలా వెళితే వెళ్ళిపోమంటే నేను మళ్ళీ తోడు బాధ ఆ ఇంటి ఓనర్, ఆ ఇంటి యజమాని ఎంత డెడికేటెడ్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత ఓర్పు కలిగిన వాళ్ళు, ఎంత విశ్వాసపరులు, ఎంత మంచివారు. మంచి కాదు, వాళ్ళకి డెడికేషన్ ఉంది. తీసుకొచ్చినటువంటి స్నేహితులు మంచి విశ్వాసపరులు. ఆ హౌస్ ముగిస్తున్నాను. ఆ ఇంటి గల వాళ్ళు కూడా ఎవరు అనగా వాళ్ళకి ఒక డెడికేషన్ ఉంది. మా ఇంటిలో ఎవరున్నారు అనగా యేసయ్య, ఒక రక్షకుడు, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు మా ఇంటిలో ఉన్నారు. ఆయన కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వాలి? మా ఇల్లు ఇచ్చేస్తామనుకున్నాడు. ఒక వ్యక్తి అనుకున్నాడు నా గాడిదలు ఇచ్చేద్దాము అనుకున్నాడు. ఒక వ్యక్తి అనుకున్నాడు ఈ విందు అంతా ఇచ్చి నా ఇల్లు ఇద్దాం అనుకున్నాడు. ఒక వ్యక్తి అనుకున్నాడు నా ఇల్లు పాడు చేసేసినా పర్వాలేదు, నా ఇంటిలో నుంచి దిగిపోయి ఒక వ్యక్తి బాగుపడ్డమే నాకు కావాలి అనుకున్నాడు. ఎంత మంచి హృదయం. కాబట్టి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చారు. ప్రభు అంటూ ఉన్నారు, కుమారుడా ధైర్యంగా ఉండు. నేను ముగిస్తున్నాను. ఇంకొక మాట ఏమన్నారు అనగా, ఇతను పక్షవాయువు అంటే ఆయన ఏమంటున్నారు? నీ పాపములు క్షమించబడినవి. పత్రికాకారుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23 చదువుదాం. అమ్మా, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై ఇతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. మనిషికి వ్యాధి, బాధ, వేదన,
శోధన మేబీ ఉన్నటువంటి మాటను బట్టి, లేకపోతే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనే మాట. బహుశా ఇతను పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి. ఒకవేళ ఏ పాపముతో తన మీద ఏ పాప రోగం ఉన్నదో, ఎట్లాంటి స్థితి ఉన్నదో తెలియదు, కానీ పాపములు క్షమించబడినవి అనగానే అతను లేచి కూర్చున్నాడు. ప్రభు అంటా ఉన్నారు, నీ మంచం ఎత్తుకుని నీ వెళ్ళిపో. ఏమండి? నీ పరుపెత్తుకుని నడువు. నీ పరుపెత్తుకుని నీవు నడువు. సమయం ఎక్కువైపోయింది, నేను ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఒక మంచి పాట ఉంటుంది, పాపరోగానికే మందు, వదిలేస్తే దొరకదిక మందు. పాపరోగానికే మందు. ఏంటి మందు? యేసు అనే మందు, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు అనే మందు. పక్షవాయువు కలిగినటువంటి ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారి అంతకి మోసుకుని వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి విశ్వాసమును బట్టి అతను నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు. అతని పాపములు క్షమించబడినవి. అతను మరలా ఇందా చెప్పాను, కాసింబాజీ ఉగాండా ప్రాంతంలో బాప్తిజం తీసుకున్నాడు. లోకంలోనికి వచ్చేసాడు. మరలా దేవునిలోనికి వెళ్ళాడు. అద్భుతంగా అనేక మందిని కట్టాడు. నీవు నూతన పరచబడాలి, నీవు నూతనముగా మారిపోవాలి. నూతన ఆలోచనలు నీలో చోటు చేసుకోవాలి. నూతనమైనటువంటి భావాలు నీలో రావాలి. జకయా అంటా ఉన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అనవసరముగా డబ్బులు తీసుకున్నానో నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను. ఇంకా ఏం చేస్తాను అనగా, నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు. ప్రభు అంటా ఉన్నాడు, ఇతను అబ్రహాము కుమారుడు, నవీన స్వభావము ధరించాలి. అతని ఏలును చూచినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదు. నవీన స్వభావము. క్రీస్తులో నీ జీవితం ఎలాగ ఉండాలి అనగా నవీన స్వభావం. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పాపి కావచ్చు, రోగి కావచ్చు, అంగవైకల్యంతో బాధపడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ప్రభువు అతని పాపములు క్షమించాడు. ఒక స్త్రీతో అంటున్నాడు ప్రభు, అమ్మా నీ పాపములు క్షమించబడినవి, సమాధానము గల దాని వైపము. కాబట్టి క్రితం తర్వాత 19వ ఆదివారం విన్నటువంటి ఈ సందేశం నీవు అనుకరించి క్రీస్తులో జీవించు, నవీన స్వభావమును ధరించుకో, పాతవి విడిచిపెట్టు, నూతనంకానికి పునాది వేసుకుని జీవించు. ఆ విధముగా జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును నీకు దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయును గాక. ఆమేన్.